నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా క్రియేటివ్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదండి. సో నాకు అప్పటి నుంచి ఏంటంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేక అయితే వీడియో అప్లోడ్ చేయలేదండి. సో అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. సో ఇంటి దగ్గర అమ్మ, నేను, అక్క, భవి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి కనదుర్గమ్మ టెంపుల్ అండి. ఇది రాయపేటలో ఉందండి. రాయపేట ఆంధ్ర బ్యాంక్ దగ్గరలో అయితే ఉంది టెంపుల్. సో మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ టెంపుల్కే వచ్చాము. సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఎలా అయితే జరిగిందో సేమ్ టెంపుల్కి వెళ్ళే ప్రాసెస్ అన్నీ కూడా సేమ్ అలాగే జరిగాయి. సో నా కూతురు అయితే మా అమ్మ వెనకాలే వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటే మంచిగా వెనకాల నుండి నేను కొడతానంటూ అయితే అల్లరి చేసింది. సో ఆ తర్వాత అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఈలోపు టెంపుల్లో కొంచెం క్రౌడ్ ఉందని చెప్పి ప్రదక్షిణాన్ని కంప్లీట్ చేసేసుకుని అయితే బయటకి వచ్చేసాము. సో తర్వాత అయితే మేము కూడా వెళ్ళి అయితే వచ్చినవి చూపించేసుకున్నామండి. సో అక్కడ బయట వినాయకులు ఉండేటప్పటికి నా కూతురు అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. అసలు వెళ్ళి ఆ ఏనుగుల్ని హగ్ చేసుకొని వాటికి ముద్దు పెట్టుకొని వాటితో అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో పిల్లలు ఇలా యాక్టివ్గా అన్నీ చేస్తూ ఉండి అల్లరి చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. మా భవితో పాటు వెనకాల తిరగడం, దాంతో నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అసలు నాకు భలే అనిపిస్తుంది మా భవితోటి. సో సక్సెస్ఫుల్గా అయితే ఈ టెంపుల్లో అయితే దర్శనం అన్నీ అయిపోయినాయండి. సో కొంచెం టైం అయితే టెంపుల్లో స్పెండ్ చేసి అక్కడ నుండి అయితే వేరే టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అయితే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే కనిపించింది, భవాన్ అక్క అని. సో తనతో అయితే మాట్లాడాము. తన దగ్గర అయితే మంచిగా డాగ్ ఉందండి. మా భవి అయితే ఆ డాగ్తో కూడా ఆడింది. సో అక్కడైతే అన్నీ పూర్తి చేసుకుని వాళ్ళతో కూడా మాట్లాడేసి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుండి ఆ స్ట్రీట్లో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది కుంతల ముసలమ్మ అమ్మవారి టెంపుల్. సో అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి. సో అక్కడ రావి చెట్టు అవి ఉంటే నేను దండం పెట్టుకుంటుంటే మా పాప కూడా నాతో కూడా దండం పెట్టుకుంటుంది. సో మనం ఏమీ లేకుండా అన్నీ చేస్తుంది. అసలు మనం దండం పెట్టుకోమని చెప్తే ఆవిడ మనం ఏం చేస్తామో అన్నీ చూసి చేసేస్తుంది. కళ్ళకి అద్దుకుంటుంది, కాళ్ళు మొక్కుతుంది, అన్నీ చేస్తుంది అసలు. సో పిల్లలు ఇలా ఉంటే భలే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా భవాన్ అక్క డాగ్ అని. సో ఇదేనండి అది. ఎంత బాగుందో అసలు, మంచిగా ఆడుతుంది. మా పాప అయితే బాగా డాగ్ని చూసి డాగ్ అంటుంది. సో ఇక్కడ కంప్లీట్ చేసుకుని అయితే వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ కూడా క్రౌడ్ అయితే అలా 2-3 వస్తున్నారు, అచ్చంచుకు వెళ్తూ ఉన్నారు. సో దానివల్ల పెద్ద క్రౌడ్ అయితే ఏమి అనిపించలేదు. సక్సెస్ఫుల్గా అక్కడ కూడా దర్శనం అన్నీ చేసుకొని అయితే వెళ్ళిపోయామండి. మేము యాక్చువల్లీ కొన్ని ఫొటోస్, వీడియోస్ ఏమైనా దిగుదాం అనుకున్నాం కానీ అవ్వలేదు, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఈ టెంపుల్ ఏంటండి కుంతల ముసలమ్మ అమ్మవారి టెంపుల్ అని మీకు ఆల్రెడీ పైన అయితే రాసింది చూసారు కదా. సో ఇక్కడ కూడా జాతర అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్. సో మేము అప్పుడప్పుడు అయితే వస్తుంటాము ఈ టెంపుల్స్కి. నేను మా భవికి 4th మంత్లో ఉండగా వచ్చాను. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ వెళ్ళడానికి అయితే అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడే రావడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మధ్యలో ఒక వరలక్ష్మి వ్రతం చేసుకోకపోవడం వల్ల అదొక 1 ఇయర్ మిస్ అయింది. సో ఇంకా మళ్ళీ పర్టికులర్గా టెంపుల్కి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన 1 day 2 days వచ్చేయడం కదండి. సో దానివల్ల అవ్వలేదు. మా భవి అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పమంటే. సో ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అవ్వలేదని చెప్పి ఒక 2 చిన్న వీడియోస్ అయితే దిగేసి అయితే అప్ చేసామండి ఇంకా. సో అక్కడ నుండి అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో అమ్మ అందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా భవి అయితే నా బండి ఎక్కనని చెప్పేసింది. వాళ్ళ అమ్మమ్మతో పాటు వెళ్ళిపోతానని చెప్పి అయితే బాగా చెప్పేసింది నాకు. సో మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నామండి. మా టెంపుల్ ప్రయాణం కూడా సక్సెస్ఫుల్గా అయితే పూర్తయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.